అమ్మయ్య హ్యాపీ పడుకొని లేచానురా బాబు. ఇంకెళ్ళి మన ఇంటి నుంచి వెళ్ళి బయట ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఇంకా ఇక్కడికైతే వచ్చేసాను. ఓకే, మన కార్ ఇక్కడ పార్క్ చేయలేదు, ఇక్కడ పార్క్ చేశాను. పొద్దున్న అయిపోయిందా? అప్పుడే కాసేపు పడుకుందాం అనుకున్నానే. ఏంటిది? వెంటనే చూడాలి అక్కడ ఏమవుతుందో. ఆగండ్రా రీ, ఆగండ్రా ఆగండ్రా. గస్ ఏలియన్ స్పేస్ షిప్. సీల్ తీయండి, నేను వస్తాను. ఆగండి ఆగండి, వెళ్ళిపోకండి 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 వెళ్ళిపోకండి. నో నో, చంపేసాయిరా, చచ్చిపోయాడు ఇక్కడ. వీడేంది నాకంటే పెద్దగున్నాడు. సరే, ఇంకా వెళ్ళి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఫస్ట్ సిటీలో మ్యాప్ పాయింటింగ్ అయితే పెట్టుకోవాలి. పోలీస్ స్టేషన్ వస్తున్నాను. వెంటనే వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి ఈ విషయం. సిటీలోకి ఏలియన్స్ వచ్చినట్టున్నాయి. వెంటనే వెళ్ళి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, వచ్చేసాను. ఓకే, పోలీస్ సార్, ఈ సిటీలోకి ఏలియన్స్ వచ్చేసాయి. బాబు, ఎవరు నువ్వు? సిటీలోకి ఏలియన్స్ వచ్చాయా? నువ్వు అబద్ధాలు చెప్పకు బాబు. పోలీసుల దగ్గర ఆటలాడావంటే ముక్కలు కోసి కాల్చి చంపేస్తాం. ఎలా ఇక్కడి నుంచే? అయ్యో గాయ్స్, అసలు పోలీసులు కూడా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటో, నన్ను పోలీసులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరైనా పోలీసులకు చెప్దాం వెళ్ళి. ఓకే, ఎవడరా నువ్వు? జైల్లో ఉంటుండక కూడా. ఓకే, ఇదేదో పాయింట్ చూపిస్తుంది. ఇదేంట్రా? మామా, నువ్వేంట్రా ఇలా జైల్లోకి వచ్చావు? ఏం చెప్పమంటావు మామా? నేను ఒకటితో దొంగతనం చేయడానికి స్టార్ట్ అయ్యాను. వాడేమో నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగిందో చూడు. ఇగో చూసావా? ఇగో నా పార్ట్నరు నేను దొంగతనం చేసి పారిపోతున్నాము. ఇగో నా పార్ట్నరు నేను పారిపోతుండగా ఒకడు కారేమో ఎవడో టైర్లు పీక్ పట్టుకెళ్ళిపోయాడు, కార్ టైర్స్. తర్వాత ఏమో ఎవడో కార్ వేసుకొని వచ్చి టైర్లు నట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత మా ఫ్రెండ్ నేను బాధపడ్డాం, పోలీసులు వస్తున్నారు ఇప్పుడు దొరికిపోతామేమో అని. పక్కన ఎవడో బైక్ వేసుకొని వెళ్తుంటే వాడిని మేము కొట్టేసి బైక్ తీసేసుకున్నాము. అగో చూసావా వాడు ఎలా పడిపోయాడో. మేము బైక్ తీసుకొని బెగారాం ఛాలెంజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అగో పోలీసులు ఇంతలోగా వచ్చేసారు. పోలీసులు చూసి మేము భయపడి బేబేగా పరిగెత్తాం. పైన మా కోసం హెలికాప్టర్ వేసుకొని వచ్చాడు. కానీ నా పార్ట్నర్ ఏం చేశాడంటే నన్ను వదిలేసి వాడు పారిపోయాడు మావా. నేనేమో పోలీసులకు దొరికిపోయాను. చూడిగో ఎలా పారిపోతున్నాడు. నేనేమో బైక్ వేసుకొని కింద పడిపోయాను. నా బ్యాగ్ కూడా వాడు పట్టుకెళ్ళిపోయాడు. అగో చూసావా, నన్ను పోలీసులు అయితే పట్టేసుకున్నారు. పోలీసులు పట్టుకొని నేను అక్కడికి వెళ్ళకుండా చేసేసాను నన్ను. అదిరా జరిగింది. సరేరా, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. మా ఫ్రెండ్ కూడా టైంకి లేడు. వాడు ఉంటేనా ఇప్పటికల్లా మనకు అన్ని మెసేజ్లు తెలిసిపోయేవి. సరే, వాడు ఉండకపోతే ఏంటి, మనమే దీన్ని ఎలాగైనా ఆపుదాం. అలాగే ఏదో వైరస్ వచ్చిందంట, జాంబీ వైరస్. దాన్ని తప్పించడానికి కూడా మనం అదే చేయాలి. సో మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మీరు చూసే ఉంటారు కదా అసలు ఏం జరిగిందో. సో మా ఫ్రెండ్ అయితే జైల్లో ఉన్నాడు. సో మనమైతే ఒక గోస్ట్ ఏరియా అయితే ఉంది, అక్కడికి వెళ్తాను నేను ఇప్పుడు. ఓకే గైస్, అక్కడ మనకు ఒక పాయింట్ కనబడుతుంది కదా, అక్కడే గోస్ట్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. నా కార్ అయితే ఎవరో వేసేసుకున్నారు, ఎవరో వేసుకెళ్ళిపోయారు. నా కార్ అయితే ఎవరో వేసుకెళ్ళిపోయాడు. నడుచుకునే వచ్చాను ఇక్కడ దాకా.
కర్తీరా పదరా దాని వెనకాల పరిగెత్తరా ఏ స్పేస్ షిప్ ఆగు ఏ స్పేస్ షిప్ ఆగు స్పేస్ షిప్ ఆగు చెప్తున్నాను కదా ఆగు స్పేస్ షిప్ తప్పించుకుందా ఓకే ఇక్కడ సైంటిస్టుల ల్యాబ్ అయితే ఉంటుంది ఓకే ఇక్కడ ఏంది ఇదేదో చూపిస్తుంది ఏం డేంజర్ ఉండదు ప్రెస్ చేస్తా ఏమైందిరా ఏ జాంబీస్ వచ్చేసాయండి అయ్యో నేను తప్పు చేశాను అది నొక్కి తప్పు చేశాను ఇప్పుడు సిటీలో ఉన్న అందరూ అయిపోతారు జాంబీస్ వల్ల ఇంకా గైస్ నాకు వేరే మార్గం లేదు ఎవరి దగ్గర కార్ తీసుకొని పరిగెత్తాల్సిందే ఇక్కడి నుంచి ఇంకా నాకు గన్ ఉంటే అయినా బాగుండేది గన్ కొనుక్కోలేదు నేను షెట్ యార్ నేను అనవసరంగా బటన్ నొక్కాను గన్ స్టోర్ అయినా ఇప్పుడు గన్స్ కొనేంత గ్యాప్ అయితే ఇవ్వట్లేదు ఈ జాంబీస్ చూసారా మెయిన్ మ్యాప్లో ఎలా వస్తున్నాయో నా దగ్గరికి మీరు చూసే ఉంటారు మా మామ గన్స్ అమ్మా సడన్గా వచ్చేసాయి అవి జాంబీస్ పరిగెత్తు పరిగెత్తు అది ఎవడో జాంబీస్ని గుద్దేసినట్టు ఉన్నాడు నాకు డబ్బు వచ్చింది పక్కన ఎవడైనా కార్ తీసుకుందామంటే వాళ్ళు గుద్దేస్తారే అరే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు ఏంట్రా నాకు హెల్ప్ చేయండి రా వెనకాల జాంబీలు వస్తున్నాయి రే ఈ లోకల్ డ్యాన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి షెట్ అనవసరంగా బటన్ ప్రెస్ చేశాను లేదంటే ఇప్పటికల్లా మంచిగా ఇంట్లో ఉండేవాడిని అది గుద్దేలు అందరిని గుద్దే అమ్మా ఇంకెళ్ళాల్సింది ఇక్కడి నుంచి పారిపోదాం గైస్ ఇంకా మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది సో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా గైస్ మన ఛానల్ చాలా డౌన్లో ఉంది సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ జాంబీస్ నన్ను వదిలేటట్లేవు ఈరోజు ఓకే చాలా దూరం అయితే వచ్చేసాను వాటి నుంచి ఓకే మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి లేదంటే వస్తాయి మళ్ళీ అయ్యా ఈ కార్ టైర్ స్మాష్ అయ్యేటట్టున్నాయి రే అదుపు తప్పింది నా కార్ అదుపు తప్పింది గైస్ అమ్మయ్యా అలాగైనా వచ్చేసాను రా బాబు సేఫ్టీ ఏరియాకి అమ్మా ఈ జాంబీల నుంచి తప్పించుకోవడం మామూలు విషయం కాదురా బాబు ఇంకా వస్తున్నాయా మ్యాప్లో చూద్దాం మాకు రావట్లేదు సేఫ్ అమ్మా గైస్ జాంబీస్ దగ్గర నుంచి అయితే తప్పించేసుకున్నాం మనము ఇంకా మనం భయపడకుండా తిరగచ్చు వచ్చేసాయి జాంబీస్ వచ్చేసాయి జాంబీలు ఒరే జాంబీస్ వచ్చేసాయి యార్ అబ్బయ్యార్ జాంబీస్ వచ్చేసాయే ఇప్పుడు వెంటనే పార్పులు ఇక్కడి నుంచి పోలీస్ సార్ ఈ పోలీసులు ఒకరు నన్ను పట్టించుకోరు ఎవరిని పట్టించుకోరు పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఎందుకుందో కూడా తెలియట్లేదు అనవసరంగా వాటర్లోకి వెళ్ళిపోయినా ఈ కంగారులో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు ఓకే ఒడ్డుకైతే వచ్చేసాను ఓకే వద్దు ఇక్కడికైతే వచ్చేసా ఇప్పుడు వెంటనే వెళ్ళి గన్ కొనుక్కుంటే ఇట్లా గుణపాఠం నేర్పచ్చు ఓకే అటు సైడ్ ఉంది గన్ స్టోరు గన్స్ అయితే కొనుక్కోవాలి ఫస్ట్ వెళ్ళి
గన్స్ కొనుక్కోవాలి వెళ్ళి వెంటనే వితిన్ సెకండ్స్లో వెళ్ళి కొనుక్కోవాలి గన్లు. అది వచ్చేసాం 5 నిమిషాలు వెచ్చి వచ్చాము రా. రే ఇప్పుడు కార్ తెరబడుతుంది ఏంట్రా. వచ్చేసాము. జాంబీస్ తప్పించుకున్నానా నేను జాంబీస్ దగ్గర నుంచి? అమ్మ తప్పించుకున్నట్లే ఉన్నాను నేనైతే. ఓకే జాంబీస్ నుంచి అయితే తప్పించుకున్నాను. ఎవడ్రా బాబు నువ్వు? అమ్మ జాంబీస్ దగ్గర నుంచి తప్పించుకున్నా. ఫస్ట్ వెళ్ళి గన్ కొనుక్కోవాలి. వెనకాల నుంచి ఎవరు రావట్లేదు. ఓకే మనం వెళ్ళి వెనకాల ఉందా గన్ స్టోరు, దాటిపోయాను. ఓయ్ ఇక్కడ కూడా వస్తారు. ఎంతమందిరా అది. ఓడి అమ్మాయిలు గ్రానైట్లు ఇస్తున్నారు ఈ జాంబీస్ అందరూ. ఇంకెంతమంది వస్తారో ఏందో వీళ్ళు లోపల ఏందో. ఇక పొద్దున్న అయినంత వరకు ఇలా పరిగెడుతూనే ఉండదు. ఇలా ఆగేటట్లేదు పొద్దున్న అయ్యేటప్పటికి. దేవుడా నువ్వే అలాగైనా కాపాడాలి జాంబీస్ నుంచి నన్ను. అయ్యో దేవుడా కాపాడు. దేవుడా వాటర్లో మునిగిపోతున్నాను కాపాడు. అమ్మా ఏంటి ఒడ్డుకొచ్చానా? ఏంట్రా ఇదంతా కొద్ది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నుంచి షిప్ వెళ్తుంది. వెంటనే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఏంటిది అసలు మొత్తం డిఫరెంట్గా ఉంది. ఒకసారి మ్యాప్లో చూస్తాను. నేను ఏదో ప్రదేశానికి వచ్చేసానే. ఇక్కడి నుంచి వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుందా? నేను తప్పుడు ప్రదేశానికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటాను. ఇక్కడే ఏలియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కాదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోలే. ఊపిరి ఆపుకొని వెళ్ళిపోలే, ఊపిరి బిగబెట్టుకొని. వెళ్ళాల్సిందే అవ్వదు ఇంకా. అమ్మా దగ్గరికి వచ్చేసాను. అది రండ్రా ఇప్పుడు రండ్రా. నేను తప్పించుకోలేదు ఇంకా ఈ జాంబీస్ దగ్గర నుంచి. అమ్మో ఇక్కడికైతే వచ్చేసాను. వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అమ్మా గైస్ ఇంకా మీరు వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. బెల్ ముఖ్యం మిగులు. ఒక్క స్టార్ పడిందా? సెట్ ఇప్పుడే పడాలా స్టార్లన్నీనా? ఓనో కాల్స్తున్నారు నన్ను పోలీసులు. షెట్ అన్నిటిని గుద్దేస్తున్నాను నేను ఏకంగా. ఈ కొండ ఎక్కిద్దాం. ఇక్కడ అయిపోయింది బండి. షెట్ ఇదంతా కాదు, ఇంక ఈ కారులో ఉన్న బూస్టర్. తప్పించుకున్నాను రా నాయనా, తప్పించుకున్నాను. స్తోత్రాలు దేవుడా నన్ను తప్పించినందుకు ఇక్కడి నుంచి. అమ్మా చాలా అలసటగా ఉంది. ఇంకా లాభం లేదు ఇక్కడి నుంచి, మన ఇంటికి వెళ్ళిపోవడమే. జ్ఞాపకం చేయి. నా ఇల్లు ఎక్కడుంది? నా ఇల్లు నా ఇంటికి వెళ్ళి ప్రశాంతం పడుకోవడం బెస్ట్. సాహసాలు చేసే కన్నా. ఎక్కడుంది ఇల్లు? దొరికింది. ఇంకా బూస్ట్ కొట్టుకొని పోవడమే. బూస్ట్ కొట్టుకొని పద. బూస్ట్ కొట్టుకొని వెళ్ళిపోతున్నాను గాయస్. అమ్మా
వేస్ట్ కొట్టుకొని వెళ్ళిపోతున్నా ఇంటికి. తలిగేసిందిరా. అయ్యా, నా ముందున్న గ్లాస్ పలిగిపోయిందా? నా చెయ్యి ఇరిగిపోయింది. ఇంకా నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానేమో నాకు అనిపిస్తుంది. ఇంకా నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తున్నాను. ఇంకే పూటకి అందరికీ సెలవు. అరే ఏంటిది? జాంబీస్ దగ్గరకు వచ్చేసాను. అసలేమైంది? అయ్యో, అసలేమైంది గాయ్స్? ఏంటి ఏమవుతుంది అసలు? అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అసలేమైంది అంతా? అవును, నేను మర్చిపోయాను. నేను స్ప్రౌ కోల్పోయాను కదా. అమ్మా, ఇంటికి వెళ్ళి పడుకోవాలి. రే కొట్టకండ్రా. రే, చంపిస్తారా ఇంద్ర నన్ను? చచ్చిపోయాను కదరా రే, చంపేశారు. ఏంటి ఇదంతా కలనా? అమ్మయ్యా, ఇంకా నేను నిజంగా చచ్చిపోయానేమో అనుకున్నానే. అమ్మయ్యా, నిజంగా ఏం చచ్చిపోలేదు. అమ్మ, ప్రశాంతం రా బాబు. అమ్మయ్యా, ఇంకా ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోవచ్చు. సో గైస్, ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ముఖ్యం మెలుగు. థ్యాంక్ యూ.